టీడీపీ ముస్లింలని ఎలా మభ్యపెడుతుందో ఒక్కసారి చూడండి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతు ఇస్తావు బిల్లుకి, లోక్సభలో మాత్రం వ్యతిరేకిస్తావు. దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ రోజున నువ్వు లోక్సభలో నీ బలం అవసరం లేదు, రాజ్యసభలో బలం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యసభలో మద్దతు ఇచ్చినటువంటి నిన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు. ఇది పచ్చి అబద్ధం. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ ఉభయ సభల్లో అంటే లోక్సభలో రాజ్యసభలో కూడా ఒక విప్ అన్నది జారీ చేయడం జరిగింది. అందరూ సభ్యులు కూడా వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఓటు కూడా వేయడం జరిగింది. Sir, YSR Congress Party opposes this bill. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of Muslims and interfere in religious affairs, thus violating freedoms that are sacred to our democracy, sir. Firmly oppose the Waqf Amendment Bill 2025, sir. Jai Hind. Thank you, sir. కాకపోతే ఈరోజు టీడీపీ ఎందుకని చెప్పేసి ఈ కుట్రలు అబద్ధాలు చెప్తున్నది అంటే వక్ఫ్ ఆస్తులని మేము కాపాడుతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ప్రామిస్ చేసి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఇది చూసిన ముస్లింలు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కోపంగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయాలి అని చెప్పేసి వైసీపీ మీద బురద జల్లే ఒక కార్యక్రమం అనేది చేస్తున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వక్ఫ్ ఆస్తులని కాపాడలేదు. ఉదాహరణకి శంషాబాద్ దగ్గర ఒక దర్గా ఉన్నది, పహాడే షరీఫ్. ఈ పహాడే షరీఫ్ దర్గా దగ్గర 1100 ఎకరాల వక్ఫ్ ఆస్తులుంటే ఆ వక్ఫ్ ఆస్తులని ఎట్లాంటి డ్యూ ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కోసం అని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఆస్తులు కొంతమంది కబ్జాలు కూడా చేశారని చెప్పేసి అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వక్ఫ్ ఆస్తులని కాపాడలేదు. ఈ విషయాన్ని ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ముస్లింలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ హామీ మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిలబడలేదు. డైరెక్ట్గా చెప్పాలంటే ముస్లింలని చంద్రబాబు నాయుడు గారు దారుణంగా మోసం చేశాడు.